ప్రైజ్ ది లార్డ్. ఈ దినము దేవుని వాగ్దానము, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మనకున్న కష్టాలను, శ్రమలను, ఆపదలన్నిటినీ, ప్రమాదాలన్నిటినీ తట్టుకోవాలన్నా, జయించాలన్నా ఏం చేయాలో తెలుసా? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరూ 100% మంది సమస్యలు వచ్చిన తర్వాత, శోధనలు వచ్చిన తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తారు. ఈరోజు నీకు ఏ సమస్యలు లేకపోవచ్చు, ఈరోజు నీకు ఏ శోధనలు లేకపోవచ్చు, ఏ ప్రాబ్లమ్స్ నీకు లేకపోవచ్చు. కానీ రానున్న రోజుల్లో శోధనలో నుండి నీవు తప్పించబడాలంటే నీవు ప్రార్థన చేయాలి. నీవు చేసే ప్రతి పని ముందు ప్రార్థన చేయాలి. నీ వెళ్తున్న మార్గాల్లో దేవుని కాపుదల కోసం ప్రార్థన చేయాలి. నీవు నిద్రించే ముందు ప్రార్థన చేయాలి. నీవు లేచిన తర్వాత ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనే నిన్ను శోధనలో పడకుండా చేస్తుంది. కాబట్టి మనం శోధనలు వచ్చిన తర్వాత కాదు, కానీ ఎటువంటి శోధన రాకముందే ప్రార్థించే వారంగా మనం ఉందాం. ఆపదల్లో నుండి తప్పించబడదాం, శోధనలో నుంచి తప్పించబడదాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.